ఏది గులాబీ పువ్వో ఏది గన్నేరు పువ్వో అందరికి ఎరికే. తమ్మునికి మెహందీ పెట్టేటప్పుడు గవేనా వేసుకునే బట్టలు ఎవరో ఏమో వండితే ఎప్పటిదాకా సల్లారలేదట. ఏదో మొత్తం సంప్రదాయాలు పద్ధతులు ఆచారాలు నువ్వే ఎత్తుకొని పోషిస్తున్నట్టు ఎత్తున్నావు బిల్లప్పులు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. ఇప్పుడు దేశంలో పేపర్ లీకుల కంటే, చక్కెర పెట్రోల్ రేట్ల కంటే, పబ్లిక్ కష్టాల కంటే, సర్కార్ బడుల్లో సర్కార్ దాఖాల సౌలతుల కంటే చాలా పెద్ద ప్రాబ్లం ఏంది ఎవరికైనా? జీవా అనే నగల బ్రాండ్ వాళ్ళు చేసిన రాఖీ యార్డ్ల హీరోయిన్ కృతి సరన్ వేసుకున్న డ్రెస్సే. వేసుకోనికి ఎన్నో బట్టలు ఉన్నా కూడా గసొంటి బట్టలు వేసుకునే రాఖీ ఎందుకు కట్టింది, గా బట్టలు ఎట్లున్నాయి అసలు అని పూపాటి ఎంపీ కంగనా రనౌత్ ఇంత పెద్ద పోస్ట్ పెట్టింది సోషల్ మీడియాలో. పండుగల ప్రేమ అనుబంధం చూడాలి, యాడ్లు వేసుకున్న బట్టలు కాదు అని కంగనాకు కౌంటర్ ఇచ్చింది కృతి సరన్. ఇక కృతికి సపోర్ట్ రాహుల్ గాంధీ కూడా పోస్ట్ పెట్టిండు, ఎవరు ఏ బట్టలు వేసుకోవాలో ఎవరో చెప్పుడు ఏంది అని. కొందరు కంగనాకు కొందరు కృతికి సపోర్ట్ చేసుకుంటే కామెంట్లతోటి పోస్టులతోటి యుద్ధాలు చేసుకుంటున్నారు. అసలు ఈమెను కాదు ఆది పురుషుల సీతగా తీసుకున్న ఆ ఓం రావుత్ గారిని అనాలే అని కృతి సరన్ కొందరు అంటే, అబ్బో బట్టల గురించి ఇవాళ నువ్వు చెప్తున్నావు, సినిమాలో చేసినప్పుడు నువ్వేసొంటి బట్టలు వేసినావు యాద మరిచినావా, ఎవరో ఏమో వండితే ఎప్పటిదాకా సల్లారలేదట అని కంగనా అంటున్నాను కొందరు. సరే అప్పుడు కంగనా సినిమాల్లో ఎసొంటి బట్టలు వేసినా ఇప్పుడు కృతి సరన్కి యాడ్లు వేసుకున్న బట్టలు ఎట్లున్నా వాళ్ళిద్దరు చేసింది యాక్టింగ్ అయినా కూడా బట్టలే మెయిన్ టాపిక్ అని అంటే, కంగనా రనౌత్ కూడా చాలా హాట్ డ్రెస్సులు వేసింది అని చాలా మంది చాలా ఫోటోలు తిప్పుతున్నారు సోషల్ మీడియాలో. అయితే హిందూ పండుగలప్పుడు హిందూ సాంప్రదాయాలు పాటించే కాడ బట్టలు మంచిగా వేసుకోవాలి అనేదే కంగనా పాయింట్. మరి అట్లయితే తను వెడ్స్ మను అనే సినిమాలో పెళ్లి చూపులు సీనప్పుడు ఇట్లా తువ్వాలు కట్టుకొని ఎందుకు యాక్టింగ్ చేసినావు? పెళ్లి చూపులు అంటే మన సాంప్రదాయం కాదా? సరే గది అప్పుడు యాక్టింగే అనుకుంటే, మీ సొంత తమ్ముని పెళ్ళప్పుడు హల్దీ మెహందీ ఫంక్షన్ అప్పుడు నువ్వు ఎసంటి బట్టలు వేసుకున్నావు, గవి ఎక్స్పోజింగ్ లేవ్వా? మరి నువ్వు పాటించావు మన సాంప్రదాయం మన పద్ధతులు? తమ్మునికి మెహందీ పెట్టేటప్పుడు గవేనా వేసుకునే బట్టలు అని గట్టిగానే కంగనాకు కౌంటర్లు ఇస్తున్నారు చాలా మంది పబ్లిక్. సొంత తమ్ముని మెహందీ కార్యంలో గిసొంటి బట్టలు వేసుకుని నువ్వు యాడ్లో యాక్టింగ్ చేసిన కృతి సరన్ బట్టల గురించి మాట్లాడు, వాహా సాంప్రదాయాలు పద్ధతులు అని శుద్ధులు ఎప్పుడు మంచిగా ఉన్నది పో శుద్ధపూసో పెద్ద అని మాట్లాడుతున్నారు చాలా మంది. ఏదో మొత్తం సంప్రదాయాలు పద్ధతులు ఆచారాలు నువ్వే ఎత్తుకొని పోషిస్తున్నట్టు ఎత్తున్నావు బిల్లప్పులు. నువ్వు నీ శుద్ధపూస లెక్క ఆపిగా అనుకుంటా మస్తు గరమైతున్నారు చాలా మంది. ఇంక ఇదే కాకుండా కృతి సరన్కు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు గా అవార్డు తీసుకోనికి ఆమె ఎట్లా పోయింది, కంగనాకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు గా అవార్డు తీసుకొని కంగనా ఎట్లా పోయింది అనేది వీడియోలు వేసి మరి గట్టిగానే పెడుతున్నారు సొట్లు. నువ్వు ఎంపీ అయినా కూడా ఒక ప్రోగ్రామ్ పోయినావు, గప్పుడు ఎసోంటి చీర కట్టుకున్నావు, గప్పుడు గుర్తుకు రాలే మన సాంప్రదాయం? నువ్వు ఎంపీ కదా, మరి మిగతా వాళ్ళకి ఎలాంటి సందేశం ఇద్దామని గాసొంటి చీర కట్టుకున్నావు అని కూడా అడుగుతున్నారు చాలా మంది. అందుకే ఉద్దరు ముచ్చట్లు చెప్పుడు కాదు, ముందుగా మనం పాటించి అడ్డెనకాల అవతలలోకి చెప్పాలి. ఎందుకంటే ఇది సోషల్ మీడియా జమానా కదా, ఏది గులాబీ పువ్వో ఏది గన్నేరు పువ్వో అందరికి ఎరికే అని గట్టిగానే చెప్తున్నారు. ఇక లాస్ట్ అసలు ట్విస్ట్ ఏంటంటే, నీ అవ్వ గీ పంచదేంద్ర బై అని అనుకున్నాడో లేకపోతే ఏందో కానీ కృతి సరన్ తోటి చేసిన యాడ్ వీడియోను డిలీట్ చేసిరు జీవా కంపెనీ వాళ్ళు. సరే వాళ్ళ యాడ్ వాళ్ళ ఇష్టం, కానీ ఇప్పటికెంచైనా జరంతా చూసుకొని షూటింగ్లు చేసుకుంటే అందరం ప్రశాంతంగా ఉంటాం. ఎందుకంటే మనది భారతదేశం. మరి దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.